అక్టోబర్ 12న చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీలో ఉన్నటువంటి మహిళా నాయకులు కూడా, మహిళా ఉద్యోగస్తులు కూడా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముందుగా మనం వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ డిపార్ట్మెంట్, ప్రధానంగా ఏమేమి సమస్యలు ఉన్నాయంటారు? నేను టీఎన్జిఓ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అండి. అట్లాగే జేఏసీలో జాయింట్ సెక్రటరీ. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్లో సైంటిఫిక్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏవైతే మాకు రావాల్సిన డబ్బులు, ఏవైతే టీఏ కానీ, పిఆర్సీ కానీ, హెల్త్ కార్డ్స్ కానీ, ఏవైతే ఉద్యోగులకు సంబంధించిన హక్కులకు సంబంధించి ఏ విధమైనటువంటి రాయితీలు అన్నీ కూడా, బకాయిలు అన్నీ కూడా మాకు ఇమ్మీడియట్గా ఇవ్వాలి. ఫీల్డ్లో వెళ్తే ఉద్యోగులు నానా గోసపడుతుండండి, యాతనకు గురి అవుతుండ్రు. వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి రాక, జీపీఎఫ్ అంటే ఏంటండి? మేము దాచుకున్న డబ్బులు మేము అప్లికేషన్ పెట్టంగానే మాకు ఇవ్వాలి కదా. దాచుకున్న డబ్బులు టైంకి రాక, పెరుగుతున్నటువంటి జీవన ప్రమాణానికి అనుగుణంగా డిఏలు పెంచుతారు, అవునా? మరి మాకు ఖర్చులు పెరగబట్టే మీరు 5 డిఏలు పెండింగ్లో ఉండే మేము ఎట్లా బ్రతకాలి? మా పిల్లలను ఎలా బ్రతికించుకోవాలి? మా హెల్త్ ఎలా? మాకు రియంబర్స్మెంట్ రాదు, ఈహెచ్ కార్డ్ నడవదు. మేము కొంచెం డబ్బులు ఇచ్చి మీరు కూడా కొంచెం డబ్బులు వేసి జమ చేసుకొని మాకు హెల్త్ కార్డ్ ఇవ్వండి అని చెప్పేసి అంటే ఎందుకు ఇంత జాప్యం? అంటే మీరు ప్రభుత్వాన్ని అడిగారా? ప్రభుత్వ పెద్దలు ఏమంటా ఉన్నారు? ప్రభుత్వ పెద్దలు అంటే మాకు కూడా ప్రోటోకాల్ ఉంటుందండి. మేము మా నాయకులను అడుగుతాము, మా నాయకులు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తారు. మరి మా నాయకులు ప్రభుత్వం దగ్గర వెళ్ళినప్పుడు ప్రాపర్ సమాధానం లేదు. ఒకసారి అడిగితే ఒక డిఏ ఇచ్చారు, ఇంతకుముందు మా అధ్యక్షుల వారు చెప్పినట్టు. ఇంకొకసారి వెళ్తే ఇంకొక డిఏ మళ్ళీ ఇంకా 6 నెలలకు ఇస్తామని చెప్పేసి అంటుండ్రు. ఆ జీపీఎఫ్ అమౌంట్ 700 కోట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. కొంచెం కొంచెం పార్షియల్ గా రిలీజ్ చేసిండ్రు కానీ అందరికీ జీపీఎఫ్ అమౌంట్ రాలేదు. ఉద్యోగులు ఫీల్డ్ లో వెళ్తే నానా యాతనకు గురి అవుతుండండి. ప్రభుత్వం, మేము కూడా ప్రజలలో భాగమే కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని కూడా గుర్తించి మాకు నిజాయితీగా రావాల్సిన డబ్బులన్నింటినీ కూడా మాకు ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని చెప్పేసి, ఏదైతే ఫ్యూచర్ సిటీ కోసం మీరు ప్లాన్ చేస్తుండ్రో దాంట్లో కూడా మేము పనిచేస్తాం. ఫ్యూచర్ ఎంప్లాయీస్ ఎలా ఉండాలనేది కూడా మీరు నిర్ణయం తీసుకొని మా పక్షాన ఉండి ఆలోచించి మాకు రావాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించి మాకు టైంలో పిఆర్సీ ఇచ్చి, డిఎల్ ఇచ్చి, హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మనవి చేసుకుంటాం. మేడం నేను తెలంగాణ ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అండి. నా పేరు డాక్టర్ లింగార్ను, తాప్రా వైస్ ప్రెసిడెంట్ని. ఈ 204 సంఘాలుగా ఏర్పడే స్థితి వచ్చింది అంటే దాదాపు సంవత్సరం అంతా కూడా ఓపిక పెట్టాము. ఓపికకి ప్రభుత్వం కూడా సమాధానం చెప్తూ వచ్చిందానికి మాకు ఆశ కలిగింది. ఇటీవల కాలంలో దాదాపు ఒక 2 నెలల నుండి ఏ చిన్నది కూడా, 3 నెలల క్రితం మాకు నెలకు 700 కోట్లు రిలీజ్ చేస్తామని, ఈ రోజుకు దాదాపు 200 కోట్ల కంటే ఎక్కువ రిలీజ్ చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో మేము ఆరోగ్యం కూడా మాకు ఇబ్బంది అయిన పరిస్థితి. ఉదాహరణకి ఈ రోజు నేను వెల్నెస్ సెంటర్కి పోయి వచ్చాం. దాదాపు రాష్ట్రం మొత్తం మీద 13 వెల్నెస్ సెంటర్లు ఉంటే అన్ని ఇల్లెస్ సెంటర్లుగా మారాయి. 4 మందుల కొరకు నేను పోతే ఒక్క మందు దొరికింది. 4 గంటలు వెయిట్ చేసిన పరిస్థితి. డాక్టర్స్ 4 ఉండాల్సిన చోట ఒక చోట. మరి ఎటుపోతుంది ప్రభుత్వం అని ఆలోచన చేస్తే, రిటైర్డ్ అయిన వాళ్ళందరూ చిన్న ఆశతోని కోర్టుకు పోతున్నారు. కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్స్ కూడా ప్రెసిడెంట్ అది ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో లేదు. ఇప్పుడు 1300 కోట్ల బకాయిలు అని చెప్పన్నప్పుడు వారు చెప్పిన కమిట్మెంట్ ప్రకారం ఇస్తే కూడా దాదాపు 26 నెలలు పట్టేలాగుంది పరిస్థితి. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం కూడా దిగిపోయే పరిస్థితి ఉంది. ఇంకా కొత్త వాళ్ళు రిటైర్డ్ అవుతున్నారు, వాళ్ళందరూ కూడా బిల్స్ శాంక్షన్ అయితే మరి రాబోయే మళ్ళీ ప్రభుత్వం ఈ పెండింగ్ బిల్స్ని మరి క్లియర్ చేస్తుంది అనేది ఒకటి. ఎస్పెషల్లీ హెల్త్ కార్డ్స్ మాత్రం చాలా దారుణమైన పరిస్థితి. 4 లక్షల రూపాయల హెల్త్ బిల్లు సబ్మిట్ చేసుకుంటే 75,000 రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు. ఆ 75,000 రూపాయలు రిలీజ్ చేయడానికి 4 సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. ఈ రకంగా మా ఆరోగ్యం ఎటుపోవాలి. ఇమీడియట్గా సీరియస్గా మాకు హెల్త్ కార్డ్స్ ఇమీడియట్గా మాకు రిలీజ్ చేయాలి. అలాగే ఈక్వబేర్ పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో రిటైర్డ్ పర్సన్స్ది వాళ్ళది చెయ్యాలి. ఎందుకంటే రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా మా నుండి బోల్డని కుటుంబాలు కూడా ఎలక్షన్స్లో పాల్గొంటున్నాయి. యావత్తు టీజేఎస్ యంత్రాంగం మొత్తం పాల్గొంటేనే రేపు మనకు జరగబోయే ఎన్నికలు. కాబట్టి ప్రభుత్వానికి ఇదిగా చెయ్యాలి, సర్వీస్ చేయాలి అన్నప్పుడు మనసంతా బాగా ఉండి కుటుంబాలంతా కూడా హ్యాపీ. ఒక్కొక్క కుటుంబం మీద పరోక్షంగా ప్రత్యక్షంగా 15 మంది కనీసం ఒక ఎంప్లాయీ మీద కావచ్చు, ఒక పెన్షన్ మీద కానీ ఆధారపడి ఉంటున్నారు. వాళ్ళందరూ ఓట్లు కూడా రేపు ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ప్రభుత్వం తెచ్చుకోవద్దు. కాబట్టి ఫ్రెండ్లీ ప్రభుత్వం అనుకున్నాం, అన్ని కమిట్మెంట్ ఇచ్చింది. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. వారి మేనిఫెస్టోలో విషయం ఇంతవరకు ఒక్కటి కూడా ఊసెత్తలేదు. అలాగే ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ అవి కూడా నెరవేర్చట్లేదు. కాబట్టి అనివార్యమై కాబట్టే మేము పోతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి కనీసం ఈక్వబేర్ పెండింగ్ బిల్స్, హెల్త్ కార్డ్స్ రిలీజ్ చేసి
పిఆర్సీ మెరుగైన పిఆర్సీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ టీజేఏసీ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మేడం మీరు చెప్పండి. నమస్తే అండి, నేను సెంట్రల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాధవి మాట్లాడుతున్నాను. మరి ఎన్నో ఆశలతోటి ప్రభుత్వాలని ఉద్యోగులు వాళ్ళ మేనిఫెస్టోలు చూసి గెలిపించుకోవడం జరిగింది. వాళ్ళు మరి పదవిలోకి వచ్చిన తర్వాత మరి ఉద్యోగులని చాలా చిన్న చూపు చూస్తున్నారు. మరి మేము దాచుకున్న డబ్బుల్లో కూడా మేము ఎంతో బాధపడుతున్నాము. మా సరెండర్ లీవ్ బిల్స్ కానీ, జీపీఎఫ్ లీవ్స్ కానీ, బిల్స్ కానీ ఏవి రావట్లేదు. మరి కొత్త ప్రభుత్వము ఆర్థిక ఇబ్బందులలో ఉంది, కొంత సమయం కేటాయించండి అని పెద్ద పెద్ద వాళ్ళ పదవులలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పడం వల్ల మేము ఎంతో మా జగదీష్ అన్న గారి నాయకత్వంలో, శ్రీనివాస్ అన్న గారి నాయకత్వంలో ఎంతో ఓపికతో ఎదురు చూసాము. ఎంతో ఓపికతో ఎదురు చూసినప్పటికీ వారు కమిటీలో నియమించడం కాలక్షేపం చేయటమే కానీ మా యొక్క సమస్యలపైన దృష్టిని సారించట్లేదు. కావున జేఏసీ పక్షాన మేమందరం కూడా మరొకసారి శంఖపేరి మోగిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికపరమైనటువంటి అంశాలని పరిశీలించండి అన్నా కూడా కనీసం వినే నాథుడు లేడు. మా గోడు అంతా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా ఉంది. ఏళ్ల తరబడి మా ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు. వీటన్నిటిని కూడా సాధించే దిశగా ఈరోజు జేఏసీ కార్యాచరణ ప్రకటించింది. మేడం మీరు చెప్పండి, మీ పేరు, ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు? నా పేరు శైలజ. నేను టీఎన్జిఓ కేంద్ర సంఘంలో ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నాను. 6 సంవత్సరాల నుంచి నేను కేంద్ర సంఘంలో ఉన్నా. ఎప్పుడూ ఇటువంటి క్లిష్ట పరిస్థితి అయితే ప్రభుత్వంతో ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఎందుకంటే కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇప్పుడు పిఆర్సీ, డిఏ అనేది ఫైనాన్షియల్ ఇష్యూస్, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎమర్జెన్సీ హెల్త్ కార్డ్స్ గురించి కానీ, రీఎంబర్స్మెంట్ గురించి కానీ ఎక్కడ ఆగిపోయినాయి, స్టక్ అయిపోయినాయి. ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులు చాలా అవస్థలు పడుతున్నారు. వైద్య విధాన పరిషత్కి ఈ రోజు వరకు జీతాలు లేవు. 010 కాదు, వైద్య విధాన పరిస్థితి 20 తారీఖు అయింది, ఇప్పటి వరకు జీతాలు లేవు. కాబట్టి ప్రభుత్వము ఉద్యోగులు వేరు కాదు, ప్రభుత్వం ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే. ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాం, మా సమస్యలు త్వరగా పరిష్కరించండి. మీతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే? వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది సార్. 3 months అయినా శాలరీస్ రాలేని పరిస్థితి. వాళ్ళే చాలని బతుకుని 15,000, 20,000, 25,000 జీతాలకి చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఈ ఏజెన్సీ వ్యవస్థ తీసి డైరెక్ట్ గవర్నమెంటే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాల్సిందిగా కోరుతుంది. థ్యాంక్ యూ. ఇది తాము చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కూడా వారు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. అటు ఉపాధ్యాయులతో పాటుగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఉద్యోగులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.